జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయము తిరువెళ్ళారై ఆలయం. తిరువెళ్ళారై తమిళనాడు తిరుచి శ్రీరంగం ఆలయం నుండి 16 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉంది. ఇది శ్రీ వైష్ణవ 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో 4వ దివ్యదేశం తిరువెళ్ళారై. త్రేతాయుగంలో శివచక్రవర్తి అంటే 15 లక్షల సంవత్సరాల క్రితం అన్నమాట శివచక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. అలాగే ఇది ఆలయం ఆళ్వారులచే కీర్తింపబడిన దివ్యదేశాల్లో 4వది. ఇక్కడ పెరుమాళ్ శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్గా, అమ్మవారు పంకజవల్లి తాయారుగా పిలువబడుతున్నారు. ఇక్కడ పెరుమాళ్ళు విలక్షణమైన రూపంలో కూర్చొని ఉంటారు. స్వామివారి ఇరువైపులా ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి ఆలయం మరొక చోట ఉండకపోవచ్చు. ఎందుకంటే మానవ రూపంలో సూర్యచంద్రుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు ఇక్కడ స్వామివారికి ఇరువైపులా కూర్చొని స్వామివారిని పెరుమాళ్ళని సేవిస్తున్నట్టుగా ఉంటారు. అలాగే మార్కండేయ మహర్షి మరియు భూదేవి కూడా కూర్చొని స్వామివారి ముందు కూర్చొని స్వామిని సేవిస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనం ఇస్తారన్నమాట. ఇక్కడ పెరుమాళ్లకు తాయారమ్మకి విడివిడిగా సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ ఆలయంలో 7 తీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయంలో గుహలలో పల్లవుల నాటి శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా గరుడ సన్నిధి, చక్కెర తాళ్వార్ సన్నిధి, లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి, గోదాదేవి సన్నిధి, హనుమాన్ ఆలయం, మనవాళ మహాముని సన్నిధి, రామానుజుల వారి సన్నిధి మొదలగు ఆలయాలు ఇక్కడ మనం చూడవచ్చు ఉపాలయాలుగా. నా అదృష్టం ఏమిటంటే ఈ ఆలయంలో వార్షికానికి ఒకసారి జరిగే ఉత్సవం తిరుప్పావడై ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ సేవను, ఆ ఉత్సవాన్ని తరించి అక్కడ ప్రసాదం స్వీకరించాను. ఇదంతా భగవదానుగ్రహంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత పురాతనమైన యుగాల నాటి ఆలయంలో, అది కూడా ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవంలో నేను చూసి తరించి ప్రసాదం తీసుకోవడం అంటే భగవదానుగ్రహమే. నిజంగా ఈ ఆలయం తప్పక దర్శించండి. జై శ్రీమన్నారాయణ.